రెగ్యులర్ హ్యాబిచువల్ అఫెండర్ అటెన్షన్ డైవర్షన్ చేసి ఆర్టీసీ బస్సులల్లో అంటే ఆగి ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులల్లో ప్రయాణికులకు తెలియకుండా వాళ్ళ బ్యాగ్లో ఉన్నటువంటి సొమ్మును కాజేసి ఇల్లీగల్గా అమ్ముకొని బతికే ఒక అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు ఏం జరిగిందంటే లాస్ట్ మంత్ 23rd రోజు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె హైదరాబాద్ ఎంజీబీఎస్ నుండి గోదావరికని వెళ్ళడానికి బస్సు ఎంజీబీఎస్లో ఒక బస్సుకి సూపర్ లగ్జరీ బస్సును బుక్ చేసుకుంది. సో అందులో తన బ్యాగ్ పెట్టేసి కింద వాళ్ళ బ్రదర్ తోటి మాట్లాడుతూ ఉన్నదన్నమాట. మాట్లాడుతూ ఉన్నది. తర్వాత బస్ ఎక్కి ఆమె గోదావరికని వెళ్ళిన తర్వాత తన బ్యాగ్ని సెర్చ్ చేసుకున్నప్పుడు అందులో నుంచి తన తన బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మిస్ అయినాయి అనేది అక్కడ నోటీస్ చేయడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళ బ్రదర్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ బ్రదర్ కూడా ఓకే పోలీస్ స్టేషన్కి వెళ్దామని వెళ్ళడం జరిగింది. తర్వాత ఆర్టీసీ బస్లో ఈ సూపర్ లగ్జరీ బస్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. సో సీసీ కెమెరాలు ఉన్నప్పుడు వీళ్ళు ఆగి ఉన్నప్పుడు బస్సు ఎంజీబీఎస్లో ఆగి ఉన్నప్పుడు అందులో ఒక అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఎక్కి తర్వాత బ్యాగ్ని కూడా సెర్చ్ చేసి కిందికి దిగినట్టు ఒకటి సీసీటీవీ ఫుటేజ్ రావడం జరిగింది. ఇమ్మీడియట్గా అతను నోటీస్ చేసేసి ఇమ్మీడియట్గా మనకి ఈ అఫెన్స్ అనేది ఎంజీబీఎస్లో జరిగింది కాబట్టి మనకు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ సీసీటీవీ ఫుటేజ్ అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇతను సంపత్ రెడ్డి. ఇతను యాక్చువల్గా ఒరిజినల్ బిలాంగ్స్ టు హుస్నాబాద్ సిద్దిపేట డిస్టిక్. ఇతను ఇక్కడ అల్వాల్లో భార్యతోటి కలిసి ఉంటున్నాడు. సో ఇతను రెగ్యులర్గా కూడా ఇటువంటి అఫెన్సెస్ చేశాడు. ఇంతకు ముందు కూడా మనకు సేమ్ ఎంజీబీఎస్లో లాస్ట్ ఇయర్ మే అండ్ జూన్లో 2 కేసెస్ సేమ్ రిపోర్ట్ అయినాయి అనమాట. సేమ్ ఎంఓ అంటే ఆగి ఉన్నటువంటి బస్సులో ఎవరు ప్రయాణికులు లేనప్పుడు ఇతను వెళ్ళడము అతను బ్యాగులు సెర్చ్ చేసేసి అంటే అందులో ఉన్నటువంటి విలువైన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని పారిపోవడం, తర్వాత వాటిని అమ్మి ఇట్లనే జీవనాధారం చేస్తూ ఉన్నాడు. సో ఇతను మనం ఫస్ట్ మొన్న జరిగినటువంటి అంటే లాస్ట్ ఈ మంత్ 5th జరిగినటువంటి ఈ కేసులో ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు సేమ్ ఫీచర్స్ ప్రీవియస్ కేసులలో కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉండడం జరిగింది. సో అవి కూడా ఇతనికి చూపించినప్పుడు ఓకే ఇవి కూడా నేనే చేశానని ఒప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము 3 కేసులకు సంబంధించి 15 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్, తర్వాత 22 తులాస్ సిల్వర్ ఆర్నమెంట్స్ రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతనితో పాటు రమేష్ ఏక్నాథ్ షిండే అని అతన్ని రిసీవర్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నాము. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్